గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ రోజు రివ్యూ ఆఫ్ ద ఫిలిం వచ్చేసి శివాజీ గారు మరియు లయా గారు నటించిన దాదాపు 20 ఏళ్ల తర్వాత వీళ్ళిద్దరూ కలిసి నటించిన ఒక మూవీ అదేనండి మన సాంప్రదాయని సుప్పిని సుధపు సిని అని ఒక మూవీ వచ్చింది. అది క్రైమ్ కామెడీగా ఈ సినిమా వచ్చింది. అయితే ఈ క్రైమ్ కామెడీ సినిమా ఎలా ఉంది, శివాజీ గారికి సెకండ్ ఇన్నింగ్స్లో మళ్ళీ బిగ్ బాస్ తర్వాత మళ్ళీ మంచిగా హిట్ వచ్చినట్టా లేదా అనేది రివ్యూ మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు మన యొక్క వీడియో లైక్ చేయండి, లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మామ మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ అలాగే ఫిల్మీ అప్డేట్స్ కోసం. అయితే ఈ స్టోరీ ప్లాట్ అదే కథ విషయానికి వస్తే శ్రీరామ్ శివాజీ గారు ఇంత క్యారెక్టర్ నేమ్ శ్రీరామ్ ఒక నిజాయితీ గల గవర్నమెంట్ ఆఫీసర్ భయ. సో తన భార్య ఉత్తర అంటే మన లయా గారు, సో కొడుకు బిట్టు అదే మనోడు రోషన్ అని పేరు. సో కలిసి లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే వీళ్ళకి అనుకోకుండా ఎస్ఐ మరణం వల్ల వీళ్ళ ఫ్యామిలీ చిక్కుపోతుంది. ఆ డెడ్ బాడీతో దాచడానికి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఈ ఫ్యామిలీ పడ్డ కష్టాలు ఏంటి, ఆ క్రమంలో వచ్చే కామెడీ ఏంటి అనేది ఈ సినిమా భయ్య. సో ఎస్ఐ వచ్చేసి మన ప్రిన్స్ భయ్య ఈ సినిమాలో. అయితే ఈ సినిమా కథ దృశ్యంని మీరు కంపేర్ చేసుకోవచ్చు. దృశ్యం లాగే ఒక ఫ్యామిలీ బయటికి వచ్చారు, కాకపోతే అక్కడ ఇంటెన్స్ డ్రామా నడుస్తూ ఉంటుంది సినిమా సస్పెన్స్తో. బట్ ఇక్కడ దీన్ని కామెడీ వేలో ట్రై చేశారు, బట్ డార్క్ కామెడీ లాగా. సో ఎలా వర్కౌట్ అయిందని మాట్లాడుకుందాం. అయితే సో పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే శివాజీ గారు తన మార్క్ టైమింగ్ తిరగదీస్తారు భయ. సో చాలా రోజుల తర్వాత ఆయన స్క్రీన్ మీద చూడటం చాలా బాగుంది. బికాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ ఈజ్ వెరీ ప్రెసెంట్ ఆఫ్ ద స్క్రీన్స్. అది బాగుంది. ఆయన కంగారు పడే కామెడీ అవి చాలా బాగా నచ్చాయి. లయ గారు చాలా సెటిల్గా నటించారు. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ పాత రోజులని, ది గోల్డెన్ డేస్ని గుర్తు చేస్తున్నాయి. ప్రిన్స్ విలన్గా తన వరకు తను ఏదో పర్లేదు అన్నట్టు అనిపించాడు సో స్క్రీన్ మీద. సో మొత్తానికి ప్లస్ పాయింట్ వచ్చి శివాజీ గారు లయ గారి కాంబినేషన్స్ చాలా బాగుంటాయి. ఫస్ట్ హాఫ్లో వచ్చి అక్కడక్కడ కొంచెం కామెడీ పండింది. సో సినిమా థీమ్ వచ్చేసి డార్క్ కామెడీ అన్నారు. సో అది డార్క్గానే మెయింటైన్ చేశారు. సో ఇక మైనస్ విషయానికి వస్తే 2 గంటల 26 నిమిషాలు పెట్టారు భయ సినిమా మాత్రం. దానికన్నా కొంచెం తక్కువ పెట్టి ఉంటే బాగుండేది, స్పీడ్గా లాగితే బాగుండేది, ఆ సస్పెన్స్ అనిపించింది. కాకపోతే సాగదీసినట్టు అనిపించే సినిమా కొంచెం బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది చూస్తున్న కొద్దీ. సెకండ్ హాఫ్లో అయితే ఇక ఆ టీవీ సీరియల్ చూస్తున్నట్టే అనిపిస్తుంది సినిమా మొత్తం. సో క్లైమాక్స్ కూడా అంత ప్రెజెంటబుల్గా లైక్ అంత స్ట్రాంగ్గా ఏమి ఉండదు, ఇంకా ఉంటే బాగుండేమో అన్నట్టు అనిపిస్తుంది. సో ఈ కామెడీ వెలజిబుల్. ఫైనల్గా చెప్పాలంటే ఈ సినిమా నాకేమనిపించింది అనేది మనం అందరిలాగా పూలు టమాటాలు పుచ్చకాయలు రేటింగ్లు కాకుండా సినిమా బ్లాక్ బస్టర్, సూపర్ హిట్టా ఫ్లాపా, యావరేజ్, డిజాస్టర్ ఈ సినిమా టర్మ్స్లో మాట్లాడుకుందాం భయ్య. ఇది శివాజీ గారిని అభిమానించే వాళ్ళు, శివాజీ గారి అభిమానులు అంటే వెళ్ళి ఓకే టు వాచ్ ఒకసారి, బట్ మిగిలిన వాళ్ళు అయితే చూడలేరేమో అని నా డౌట్ అని నాకు అనిపిస్తుంది. సో నాకైతే ఓవరాల్గా ఇది ఒక ఫ్లాప్ మూవీ అని చెప్పగలను భయ్య. నాకైతే అంత నచ్చలేదు. మరి మీకు నచ్చిందా లేదనేది మీరు వెళ్ళి చూడండి. మీకు కూడా నచ్చవచ్చు, మీకు నచ్చకపోవచ్చు. అయితే ఒకవేళ మీరు కనుక సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించినది కింద కామెంట్లో మెన్షన్ చేయండి మామ. చూడకపోతే వెళ్ళి చూసిన తర్వాత కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఇలాంటి మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియో వరకు ఉంటాం. బై బై టాటా.